హలో అండ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా మనం ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. లెటర్స్ నుంచి వర్డ్స్ ఏర్పడతాయని, వర్డ్స్ నుంచి సెంటెన్స్ ఏర్పడుతున్నాయని, ఆ సెంటెన్స్ ద్వారా మనము లాంగ్వేజ్ స్పీచ్ అనేది మాట్లాడతామని చెప్పి తెలుసుకున్నాం. అంటే మనము ఒక లాంగ్వేజ్లో ఏదైనా ఒక విషయాన్ని అనుకుంటే అది ఇతరులకి చెప్పాలంటే మనం ఎలా తెలియజేస్తాము అంటే వాక్యం రూపంలో తెలియజేస్తాం. ఈ వాక్యంలో పదాలు ఉంటాయి కదా, ఈ పదాలు అనేటివి రకరకాల పనులు చేస్తుంటాయి. వాటి యొక్క ఫంక్షనాలిటీని బట్టి వాటిని ఏ టైప్గా డివైడ్ చేశారు. వీటినే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఇక్కడ చూడండి, ఒక సెంటెన్స్ అనేది మనం ఇక్కడ ఇచ్చాం. చందు ప్రేడ్ టు ద గాడ్. ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? చందు అనే ఒక వర్డ్ ఉంది, ప్రేడ్ అనే వర్డ్ ఉంది, టు ఉంది, ది ఉంది, గాడ్ ఉంది. ఇలా 5 వర్డ్స్ ఉన్నాయి. ఈ 5 వర్డ్స్ వచ్చి అన్నీ కూడా ఒకే పనిని ఇక్కడ చేయటం లేదు, రకరకాల పనులని చేస్తున్నాయి. అవి చేసే పనుల ఆధారంగా వాటిని మనము డివైడ్ చేసామన్నమాట. ఆ డివైడ్ చేసినటువంటి వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారని, అలాగే వర్డ్స్ క్లాసిఫికేషన్ అంటారని చెప్పి తెలుసుకున్నాం. నౌన్, వాటిల్లో నెంబర్ 1 వచ్చేసి నౌన్. పేర్లను తెలిపే పదాన్ని ఏమంటారంటే నౌన్ అంటారు. అది మనుషుల పేర్లైనా కావచ్చు, ప్రదేశాల పేర్లైనా కావచ్చు, అలాగే వస్తువుల పేర్లైనా కావచ్చు. అలాంటి పదాన్ని మనము నౌన్ అని అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, రాము, సీత, ఇవి వచ్చేసి మనుషుల పేర్లు. హైదరాబాద్, అమరావతి ప్రదేశాల పేర్లు. పెన్, చైర్, ఇవి వచ్చేసి వస్తువుల పేర్లు. ఇలా ఒక పేరుని తెలియచేసే పదాన్ని మనము ఇంగ్లీష్లో నౌన్ అని చెప్పి అంటారు. సెకండ్ వన్ వచ్చి వెర్బ్. ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఎనీ లాంగ్వేజెస్ వెర్బ్, ఈ క్రియ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఈ వెర్బ్ అనేది ఒక వాక్యంలో పనిని తెలిపే పదాన్ని మనము వెర్బ్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, రైట్, స్పీక్, రన్, వాక్, ఇవన్నీ కూడా వెర్బ్స్. కరెక్ట్గా చెప్పాలంటే ఇంగ్లీష్లో యాక్షన్ వర్డ్స్ అనమాట. యాక్షన్ వర్డ్స్నే మనము వెర్బ్ అని చెప్పి అంటాం. థర్డ్ వన్ వచ్చి ప్రనౌన్. ఇందాక మనం నౌన్ గురించి తెలుపుకున్నాం కదా, ఆ నౌన్కి బదులుగా అంటే పేరుకు బదులుగా వాడే పదాన్ని ఏమంటారంటే ప్రనౌన్. ఎందుకు పేరుకు బదులుగా వాడాలంటే రిపిటేషన్ అవ్వకుండా. ఇప్పుడు ఎగ్జాంపుల్, రాము ఈజ్ ఏ బాయ్, ఈజ్ ఏ గుడ్ బాయ్. రాము ఈజ్ ఏ బాయ్, రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అని అనకుండా హీ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని చెప్పి మనం రిపిటేషన్ అవ్వకుండా సెంటెన్స్ని కన్సైజ్ చేస్తూ చెప్పడానికి ప్రనౌన్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం వాడతాం. ఎగ్జాంపుల్స్ చూడండి, ఐ, నేను, వి, మేము లేక మనం, యు, నువ్వు, మీరు, హీ, అతను, షీ, ఆమె, ఇట్, ఇది, దే, వాళ్ళు. ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. ఇవి ముఖ్యమైనవి కాబట్టి మొదటగా ఇవి నేర్చుకుంటే తర్వాత క్లాసుల్లో మనము మిగతా వాటి గురించి తెలుసుకుందాం. ఫోర్త్ వన్, అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అనేది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ప్రత్యేకంగా వివరించే పదాన్ని అడ్జెక్టివ్ అంటారు. ఇంగ్లీష్లో దీన్ని డిస్క్రైబింగ్ వర్డ్ అని చెప్పి అంటారు. నౌన్ని ప్రొనౌన్ని ఇది ఇచ్చి డిస్క్రైబ్ చేస్తుందన్నమాట. ఎగ్జాంపుల్, సీత ఈజ్ బ్యూటిఫుల్ గర్ల్. సీత చాలా అందమైన అమ్మాయి. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, వర్డ్, బ్లూ, గుడ్, ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాడ్వర్బ్. ఇందాక వెర్బ్ గురించి మనం చెప్పుకున్నాం. ఆ వెర్బ్ అనేది పని అని చెప్పుకున్నాం కాబట్టి ఆ పని ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని తెలిపే పదాన్ని యాడ్వర్బ్ అని చెప్పి అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్లోలీ, సమ్ టైమ్స్, క్వైట్లీ. హీ రైట్స్ క్విక్లీ. ఇక్కడ క్విక్లీ అనేది యాడ్వర్బ్ అన్నమాట. సిక్స్త్ వన్, ప్రిపోజిషన్. పదాల మధ్య సంబంధాన్ని తెలిపే పదాన్ని ఏమంటారంటే ప్రిపోజిషన్ అంటారు.
ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆన్ అనే వర్డ్ ఇక్కడ ప్రిపోజిషన్. ఎగ్జాంపుల్ ప్రిపోజిషన్స్ వచ్చి ఎట్, ఇన్, ఆఫ్, ఆన్ ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్కి ఎగ్జాంపుల్. 7th వన్ వచ్చేసి కంజంక్షన్. వాక్యాలను కలిపే పదాలను ఏమంటారంటే కంజంక్షన్ అంటారు. ఐ వాంట్ టు ప్లే క్రికెట్ బట్ ఇట్స్ రైనింగ్ నౌ. ఇక్కడ బట్ అనే వర్డ్ వచ్చేసి ఈ 2 సెంటెన్స్ కలుపుతుంది కాబట్టి ఇది ఇక్కడ కంజంక్షన్గా పనిచేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. వెన్, వైల్, అండ్ ఇవన్నీ కూడా కంజంక్షన్స్. 8th వన్ వచ్చి ఇంటర్జంక్షన్. సడన్గా హృదయంలో నుంచి వెలువడే భావాల్ని మనం ఇక్కడ ఇంటర్జంక్షన్ అంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే సడన్ ఫీలింగ్ ఆఫ్ ఎమోషన్స్. వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఇంటర్జంక్షన్ లాస్ట్లో మనకి ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది ఉంటుంది. ఇవి సడన్ ఫీలింగ్ ఆఫ్ ఎమోషన్స్. ఈ 8 వచ్చి పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా చెప్తారు. వీటిని విడివిడిగా మనము కావాలంటే ఎలాబరేటెడ్గా చెప్పచ్చు. వీటిల్లో చాలా రకాలనేటివి ఉన్నాయి. ఫండమెంటల్గా మనము వీటి గురించి తెలుసుకుంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక లాంగ్వేజ్ మాట్లాడడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. నెక్స్ట్ మనము వీడియోలో సెంటెన్స్ ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా ఉండాలంటే సెంటెన్స్ ఎలా ఉండాలి, దాని స్ట్రక్చర్ ఏంటి అని చెప్పేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.